ఒక విషయం గురించి పదే పదే ఆలోచించటం కానివ్వండి, లేకపోతే ఒక ప్రాబ్లమ్ గురించి ఎక్కువ సార్లు ఆలోచించడం కానీ చేస్తూ ఉంటారు కదా! అలా ఎందుకు చేస్తూ ఉంటారు? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేసేది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలాల. హ్మ్. అంటే ఒక ఇష్యూ గురించి ఎక్కువసార్లు ఆలోచించకూడదు. అంటే ఆ ఇష్యూ మీద పూర్తి స్థాయిలో ఒకేసారి పని చేసి ఉండాల. అంటే మీరు గ్యాస్ కౌంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసాను చూడు, రైట్ సైడ్ తిప్పినాను, ఏదో ప్రజెన్స్లో ఉండాల. ఏమి లాస్ట్లో పాలు దించి కింద పెట్టినా గ్యాస్ ఆఫ్ చేసినా కరెక్ట్ అని ప్రజెన్స్లో నువ్వు రికార్డ్ చేసినావు అనుకో, మర్చిపోవాలి. అవును. ఇట్లా పోతే ఆటో హార్ కూడా అని అంటే అవును కన్ఫ్యూజన్. సోప్ స్నానం చేయింటాడు, స్నానం చేసినాను లేదా చేసినాను, అది కీ లేదు, ఏదో వాడు డబ్బులు ఇవ్వలేదు, వాడు ఎక్కడ కొట్టినాడు, పాలోడు వస్తానన్నాడు, మళ్ళీ వస్తే ఏమవుతుంది అనుకుంటుంటాడు. ఇక్కడ చెవులో సోప్ అట్లే ఉంటుంది, అట్లే అయిపోయాడు. ప్రజెన్స్లో ఉండాలి కదా. బాగా ఎంజాయ్ సోప్ వేసుకోవాలా, ప్రతిదీ ఫీలింగు, స్నానం చేసేది, బట్టలు వేసుకునేది, ఆ సౌండ్, ఆ పిచ్చు కరిసేది అన్నీ అట్లా ప్రజెన్స్లో ఉంటే నీకు అనవసరాన్ని గుర్తురావు. ఆటో 5 గంటలకు వస్తుంది, నువ్వు 4 ముక్కాలకు ఆలోచించాలా. 3 నుంచి ఆటో వస్తే వెళ్ళిపోతే ఎట్లా, ఆటో వస్తే వెళ్ళిపోతే ఎందుకు ఆలోచించాలా? నువ్వు బాగా అర్లీగానే లేచినావు ఉండవు 5 దాని గురించి. ఇంకా 15 ఏళ్ళ తర్వాత మీ అబ్బాయి నీ కొడుకు పుట్టి వాడు ఐఐటి అవుతాడా లేదా అనేది గురించి ఇప్పుడే ఎందుకు టెన్షన్ పడిపోయేది? అట్లా ఏది నీ వల్ల కాదో అది ముందర పెట్టుకుంటాం. నీ వల్ల ఏంది, నీ కారు సీట్ తుడుచుకోవాలా, నీ కారులో నీళ్లు ఉన్నాయి, గాలిలో టైర్లో పంచర్ ఉందా, టైర్లో గాలి ఉందా లేదా, ఆ డ్రైవరు ఎవరన్నా వచ్చింటే వాడు తాగి వచ్చినాడు ఎట్లున్నాడు, అలర్ట్గా ఉండాడా లేదా, తాగి కంపు కొడతానాడా, నేను అలర్ట్గా ఉండాడా, ఇవి కదా అబ్జర్వ్ చేయాలా. అవన్నీ పెట్టేసి వాడిని పట్టుకొని అంటే మొదలు యాక్సిడెంట్లు అయితే అన్నీ అవుతాయి. ప్రజెన్స్లో లేము. ప్రజెన్స్లో ఉంటే అన్నిటికీ సొల్యూషన్ అదే.